బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ వారికి కూడా చాలా మంచిది. జొన్నలతో చారును కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని 1 గ్లాసు జొన్నలను వేస్తున్నానండి. మనకు సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని మునిగేంత వరకు వాటర్ వేసేసి నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా జొన్నలు చాలా బాగా నానిపోయి ఉన్నాయి. చూడండి, ఇవేమీ ఉబ్బవన్నమాట, నానినా కూడా అలాగే ఉంటాయండి. ఇప్పుడు నానబెట్టుకున్న వాటర్ అంతా సపరేట్గా పంపేసుకుందాం. ఈ జొన్నలన్నిటిని ఒక కుక్కర్లో వేసేసుకొని నానబెట్టుకున్న వాటర్ 2 గ్లాసులు ఉన్నాయి కదండి, ఆ 2 గ్లాసులు కూడా వేసేసుకుందాం. మరో 2 గ్లాసులు కూడా వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోవాలండి, ఎందుకంటే ఉడకడానికి కొంచెం టైం పడుతుందన్నమాట. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. 10 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూసామంటే జొన్నలు చాలా బాగా ఉడికిపోయాయి. ఒకవేళ మీకేమైనా ఉడకలేదు అంటే ఇంకొక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నాకైతే చాలా మెత్తగా ఉడికిపోయాయండి. కొద్దిగా ఉన్న వాటర్ని కూడా ఒక కప్పులో వంపేసుకుందాం. ఈ వాటర్ బాగా వేడిగా ఉన్నాయి కదండి, ఇందులోనే కొద్దిగా చింతపండును ఒకసారి శుభ్రంగా కడిగేసి చింతపండును వేసామంటే చాలా త్వరగా నానిపోతుంది. జొన్న గుగ్గిళ్ళతో రసం తయారు చేసుకుందాం. ఉడికించుకున్న జొన్న గుగ్గిళ్ళలో 1 కప్పు జొన్న గుగ్గిళ్ళను తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని రెడీగా ఉంచుకోవాలండి. 1 కప్పు టమాటో ముక్కల్ని కూడా వేసేసుకొని మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుందాం. బాగా పండిన టమాటో అయితే బాగుంటుంది. ఇలా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. జొన్నలు ఉడికించుకున్న వాటర్లో చింతపండు నానబెట్టుకున్నాం కదండి, చింతపండు కూడా చాలా బాగా నానిపోయింది. పిప్పంతా తీసేసి చింతపండు జ్యూస్ కూడా రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 7-8 వెల్లుల్లిపాయలని కొద్దిగా అలా దంచేసి వేసేసుకోవాలి. ఒక 2-3 ఎండుమిర్చిని తుంచేసి అలా వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని పోపునంతా బాగా వేయించేసుకుందాం. పోపు అంతా బాగా వేగిపోయిన తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్నంతా వేసేసుకోవాలి. టమాటో పేస్ట్ని వేసేసుకొని ఒకసారి అలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే టమాటో పేస్ట్ అంతా చాలా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు జొన్న గుగ్గిళ్ళు మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని అంతా వేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ని కలిపేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చింతపండు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని రసాన్ని ఉడికించుకుందాం. ఇంకొక గ్లాసు వాటర్ వేసేసుకొని ఉడికించుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. జొన్నలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కదండి, అది సరిపోదు, ఇంకొంచెం వేసుకోవాల్సిందే. కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ అయిన పసుపును కూడా వేసేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువను వేసుకుందాం. ఇంగువ వేసామంటే రసం చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్లమైన రసం పౌడర్ని వేస్తున్నాను. ఈ రసం పౌడర్ అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ రసాన్ని ఉడికించుకోవాలి. ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. పులుపుకు తగినట్టుగా వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకొక గ్లాసు వాటర్ పట్టాయి మనకి ఇక్కడ. హై ఫ్లేమ్లో రసాన్ని ఉడికించుకుందాం. 1 టేబుల్ స్పూన్ చక్కెర వేసానండి. 1 టేబుల్ స్పూన్ చక్కెర వేసామంటే రసం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కొత్తిమీరని వేసేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ను ఆపేసుకుందాం. కమ్మని జొన్న చారు రెడీ అయిపోయిందండి. ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఈ రసం
రైస్కి చాలా చాలా బాగుంటుందండి. టమాటో రసాన్ని ప్రిపేర్ చేసుకుందాం. చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ని చూద్దాం. నేను ఇక్కడ ఒక నిమ్మకాయ అంత చింతపండును తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి వాటర్ వేసి నానబెట్టేసుకుందాం. త్వరగా నానాలి అంటే కొంచెం హాట్ వాటర్ను వేసామంటే ఇంకా త్వరగా చింతపండు నానిపోతుంది. ఇప్పుడు ఒక 2 టమాటోల్ని, పెద్ద టమాటోల్ని ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుందాం. టమాటో పేస్ట్ మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగబేడలు ఇవన్నీ కూడా ఒక టేబుల్ స్పూన్ చొప్పున వేసేసాము. ఒక 2 ఎండుమిర్చిని అలా తుంచేసి వేసేసుకోవాలి. పోపు అంతా బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్నంతా వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ని స్విమ్లో ఉంచేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసేసి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకుని, ఒక 4 పచ్చిమిర్చి చీలికలని వేసేసుకోవాలి. చింతపండు కూడా మనకు బాగా నానిపోయింది. పిప్పినంతా తీసేసి చింతపండు జ్యూస్ని కూడా ఈ టమాటో జ్యూస్లో కలిపేసుకుందాం. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందాం. చింతపండు పులుపుకు తగినట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్లు రసం పౌడర్ని వేసానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్, ఒక 1/2 టేబుల్ స్పూను ఇంగువను కూడా వేసేసుకుందాం. ఇంగు వేసామంటే రసం ఫ్లేవర్ బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది రసము. ఒక 1/2 టేబుల్ స్పూన్ చక్కెరను కూడా వేస్తున్నానండి. చక్కెర కానీ బెల్లం కానీ ఏదైనా సరే కొద్దిగా వేసేసుకుంటే బాగుంటుంది రసం. ఒకసారి బాగా కలిపేసుకొని వాటర్ సరిపోయిందా లేదా, సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసి తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. మనం ఇంకొక గ్లాసు వాటర్ను వేసేసుకున్నాం. ఇప్పుడు మొత్తానికి 3 గ్లాసులు వాటర్ వేసాను నేను. ఫ్రెష్ కొత్తిమీరను కూడా వేసేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని రసం ఉడికేంత వరకు ఇలా ఉడికించుకొని స్టవ్ను ఆపేసుకున్నామంటే మనకు కమ్మని టమాటో రసము రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఒక సర్వింగ్ బౌల్లో రసాన్ని తీసేసుకుందాం. చాలా చాలా బాగుంటుందండి రసము. ఒక రసం ఉంటే చాలు, మనకు ఇంకా కర్రీతో కూడా పని లేదు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి రెడీ చేసుకున్నామంటే 2-3 రోజుల వరకు హ్యాపీగా రసాన్ని ఎంజాయ్ చేయవచ్చు. శనగలతో కమ్మని చారు ప్రిపేర్ చేసుకుందామండి. చాలా చాలా బాగుంటుంది. నాన్ వెజ్లకు కానీ లేదంటే వేడి వేడి అన్నంలో అప్పడాలు, వడియాలతో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి రెడీ చేసుకున్నామంటే ఈ రసాన్ని వారం రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. నేను ఇక్కడ ఒక 2 గ్లాసుల శనగల్ని రాత్రే వాటర్ వేసేసి నానబెట్టేసానండి. మార్నింగ్ అంతా చాలా బాగా నానిపోయాయి. మనకు శనగలు సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు నానబెట్టుకున్న శనగల్ని ఒక 2 సార్లు నీట్గా కడిగేసుకొని ఒక కుక్కర్లో వేసేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని 2 గ్లాసుల శనగలకి 4 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకుంటున్నామండి, ఎందుకంటే ఈ శనగలు ఉడికించుకున్న వాటర్తోనే మనము రసం చేసుకోవాలి కాబట్టి. లేదంటే ఊరికే శనగలు ఉడికించుకోవడానికి తినడానికైతే 2 గ్లాసుల శనగలకి 2 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 7-8 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నామంటే మెత్తగా ఉడికిపోతాయండి. శనగలు ఉడికే లోపల మనం చింతపండును కూడా నానబెట్టేసుకుందాం. ఒక నిమ్మకాయ అంత చింతపండుని శుభ్రంగా ఒకసారి నీట్గా కడిగేసి డ్రింకింగ్ వాటర్ వేసి నానబెట్టేసుకుందాం.
మనకు విజిల్స్ కూడా వచ్చేసాయి. ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, శనగలు మెత్తగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని ఉడికించుకున్న శనగల వాటర్నంతా వేసేసుకుందాం. దీన్ని శనగ కట్ట అంటారనమాట. శనగల్ని ఉడికించుకొని తాళింపు పెట్టుకొని తినచ్చు, లేదంటే బెల్లం పెట్టుకొని కొద్దిగా తినచ్చు, లేదంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకొని కూడా తినచ్చండి. కానీ వీక్లీలో 1-2 సార్లు ఇలా శనగల్ని ఉడికించుకొని తిన్నామంటే హెల్త్కు చాలా మంచిది. పిల్లలకు కూడా అలవాటు చేసామంటే హెల్త్కు చాలా మంచిది కదండి. ఇప్పుడు ఉడికించుకున్న శనగల్లో నుంచి 1 కప్పు శనగలు తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసి ఉడికించుకున్న శనగల వాటర్లో వేసేసి కలిపేసుకుందాం. మీకు ఇంకా చారు ఎక్కువ కావాలంటే ఉడికించుకున్న శనగల్ని ఇంకొక కప్పు కూడా వేసేసుకొని ఇలాగ పేస్ట్ లాగా చేసి కలిపేసుకోవచ్చు. చారు ఎక్కువ తయారు చేసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపేసుకుందాం. మనకు చింతపండు కూడా బాగా నానిపోయిందండి. ఇప్పుడు చింతపండు పిప్పి అంతా తీసేసి జ్యూస్ని శనగల వాటర్లో వేసేసి కలిపేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని బాగా పండిన టమాటోల్ని 1 కప్పు టమాటోలు వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా తయారైపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులను వేసుకొని ఒక 2 ఎండుమిర్చిని అలా తుంచేసి వేసేసుకొని ఈ పోపు అంతా బాగా వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత ఒక 6-7 వెల్లుల్లిపాయల్ని అలా దంచేసి కొద్దిగా వేసేసుకుందాం. ఒక 4-5 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఇంకొక నిమిషం పాటు బాగా వేయించుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్నంతా వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసి స్టవ్ని స్విమ్లో ఉంచేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, టమాటో పేస్ట్ అంతా బాగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న శనగల వాటర్ని అంతా వేసేసుకోవాలి. వేసే ముందుగా ఒకసారి బాగా కలిపేసుకొని వాటర్ అంతా వేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని రసాన్ని ఉడికించుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకుంటున్నాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువను వేస్తున్నానండి. మీకు ఇంగువ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయవచ్చు. 1 టేబుల్ స్పూన్ చక్కెర వేస్తున్నాను. చక్కెరకు బదులుగా బెల్లం కూడా వేసేసుకోవచ్చు. కొంచెం స్వీట్ వేసామంటే రసం బాగుంటుంది. ఒక 4 టేబుల్ స్పూన్లమైన రసం పౌడర్ వేసానండి. మనం శనగలు ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసాం కదా, అది సరిపోదు, ఇంకొంచెం సాల్ట్ వేసుకోవాల్సిందే. ఇప్పుడు బాగా గెరిటితో కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చేయండి. మనం వేసుకున్న వాటర్ సరిపోయిందా లేదా, సాల్ట్ సరిపోయిందా, రసం పౌడర్ సరిపోయిందా అన్నది ఒకసారి టేస్ట్ చేసుకొని ఏమైనా తక్కువ వస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీరని 1-2 సార్లు శుభ్రంగా నీట్గా కడిగేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచేసుకొని ఒక 2 నిమిషాల పాటు రసాన్ని బాగా ఉడికించుకుందాం. మనకు రసం రెడీ అయిపోయిందండి. కమ్మని శనగల చారు రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. కమ్మని ఉసిరికాయలతో చారును ప్రిపేర్ చేసుకుందామండి. ఈ చలికాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన రసం అన్నమాట. చేసుకోవడం చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ ఒక 4
ఉసిరికాయలను తీసుకున్నానండి, శుభ్రంగా కడిగేసి రెడీగా ఉంచాను. అలాగే ఒక 4 పండిన టమాటోలను కూడా తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. అలాగే ఉసిరికాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ పెట్టేసుకొని కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కలను వేసేసుకుందాం. అలాగే కట్ చేసిన టమాటో ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. బాగా పండిన టమాటోలు అయితే చాలా బాగుంటుంది రసం. ఇప్పుడు 1 టేబుల్ స్పూను మిరియాలను వేసాను. 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకొక పక్క ఒక 3 టేబుల్ స్పూన్ల కందిపప్పును వేసి ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని ఇలా మెత్తగా పప్పుని ఉడకబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకోవాలి. మెంతులు వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలను వేసేసుకుందాం. ఇవన్నీ కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక 10 వెల్లుల్లిపాయల్ని కొద్దిగా అలా దంచేసి వేసుకోవాలి. ఒక 3-4 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని దోరగా వేయించేసుకోవాలి. కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని కొద్దిసేపు అలా వేయించుకుందాం. ఇప్పుడు రెడీగా ఉంచుకున్న ఉసిరికాయలు టమాటో పేస్ట్నంతా వేసేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే బాగా కుక్ అయిపోయి ఉంటుంది. చూడండి, బాగా కుక్ అయిపోయింది కదా. ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు 1 లీటరు వాటర్ వేసేసుకోవాలండి. 1 లీటర్ మైన ఉంటాయి నేను వేసిన వాటరు. ఒకసారి బాగా కలిపేసుకుందాం. 1.5 టేబుల్ స్పూను సాల్ట్ వేస్తున్నాను. సరిగ్గా 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసామంటే సరిపోతుంది. మనం రెడీగా ఉంచుకున్న కందిపప్పు పేస్ట్ను కూడా వేసేసుకొని రసం పౌడర్ని ఒక 2 టేబుల్ స్పూన్ల రసం పౌడర్ వేస్తున్నానండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేస్తున్నాను. ఇంగువ వేసామంటే రసం చాలా బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్ చక్కెర వేసాను. చక్కెరకు బదులుగా 1 టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రసాన్ని ఉడికించుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకుందాం. మనం చింతపండు వేయకుండా ఉసిరికాయలు టమాటోతోనే రసం చేస్తున్నామండి. చింతపండు ఏమీ అవసరం లేదు. ఈ పులుపే మనకు సరిగ్గా సరిపోతుంది. ఒకసారి టేస్ట్ చేయండి. ఏమైనా సాల్ట్ తగ్గినట్లు అనిపిస్తే సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకైతే సరిగ్గా 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ సరిగ్గా సరిపోయింది. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుందాం. రసం బాగా ఉడికిపోయిందండి. ఇంకా ఉడికించాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆపేసుకుందాం. కమ్మని ఉసిరికాయలతో చేసిన రసం రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో ఈ రసం వేసుకొని తిన్నామంటే ఎంత బాగుంటుందో. చలికాలంలో తప్పకుండా ప్రతిరోజు తీసుకోవలసిన రసం అన్నమాట. ఈరోజు పెసలతో కమ్మని చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్లో చూసేద్దాం. 2 గ్లాసుల పెసల్ని రాత్రి వాటర్ వేసేసి నానబెట్టేసానండి. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా ఇలా బాగా నానిపోయాయన్నమాట పెసలు. ఈ పెసల్ని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఒక కుక్కర్లో వేసేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. 2 గ్లాసుల పెసలకి 2.5 గ్లాసులు వాటర్ వేస్తున్నానండి. సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఎందుకంటే రాత్రే నానబెట్టేసాం కదండి. అదే ఒక 2-3 గంటలు నానబెట్టేసుకున్నామంటే ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకు అవసరం లేదు. 2 విజిల్స్కి అంతా మెత్తగా ఉడికిపోతాయి. మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. పెసలు ఉడికే లోపల ఒక నిమ్మకాయ అంత చింతపండుని ఒకసారి శుభ్రంగా కడిగేసి వాటర్ వేసి నానబెట్టేసుకుందాం. చూద్దాం. 2 విజిల్స్ తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూసామంటే
పెసలు చాలా మెత్తగా ఉడికిపోయాయండి. ఈ పెసర గుగ్గిళ్ళని తాళింపు పెట్టుకొని తినచ్చు, లేదంటే ఇలాగే తినచ్చు. కొద్దిగా బెల్లం పెట్టుకొని కూడా తినచ్చండి, హెల్త్కు చాలా మంచిది. ఇప్పుడు ఈ పెసర గుగ్గిళ్ళు 1 కప్పు పెసర గుగ్గిళ్ళు తీసుకొని సపరేట్గా పెట్టుకుందాం. ఒక మిక్సీ జార్ పెట్టేసుకొని ఒక 2 పెద్ద టమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని రెడీగా ఉంచుకుందాం. ఈ లోపల మనకు చింతపండు కూడా నానిపోయింది. చింతపండులో పిప్పినంతా తీసేసి వాటర్ని రెడీగా ఉంచుకుందాం. చింతపండు వాటర్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులన్నీ వేసేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళను కూడా వేసేసుకొని ఈ పోపునంతా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 5-6 వెల్లుల్లిపాయలని కొద్దిగా అలా దంచేసి వేసేసుకొని ఒక 2-3 పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఈ పోపునంతా బాగా వేయించుకుందాం. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పోపునంతా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకున్న టమాటో పేస్ట్నంతా వేసేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. 1 కప్పు పెసర గుగ్గిళ్ళని మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఈ లోపల మనకు టమాటో పేస్ట్ కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు పెసర గుగ్గిళ్ళ పేస్ట్ను కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. మూత పెట్టేసి మరో 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే పెసల పేస్ట్ కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు 1 లీటర్ వాటర్ని వేస్తున్నానండి. రెడీగా ఉంచుకున్న చింతపండు వాటర్ని కూడా వేసేసుకుందాం. బాగా కలిపేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని రసాన్ని ఉడికించుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకుందాం. 1/4 టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకోవాలి. కొద్దిగా ఇంగువ కూడా వేసామంటే టేస్ట్ బాగుంటుందండి రసం. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల రసం పౌడర్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చక్కెర వేసానండి. చక్కెరకు బదులుగా మీరు 1 టేబుల్ స్పూన్ బెల్లమైనా వేసేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపేసుకుందాం. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ రసాన్ని కుక్ చేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చేయండి, సాల్ట్ సరిపోయిందా లేదా, రసం పౌడర్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని తక్కువ అనిపిస్తే యాడ్ చేయవచ్చు. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకుందాం. బాగా కలిపేసుకోవాలి. రసం బాగా ఉడికిపోయింది. ఇంకేమీ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి. కమ్మని పెసలతో చేసిన రసం రెసిపీ రెడీ అయిపోయిందండి. డిష్ అవుట్ చేసుకుందాం. ఈ రసము వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే ఎంత బాగుంటుందో. రసం చాలా చాలా బాగుంటుంది. ఈ రసాన్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ప్రిపేర్ చేయండి. ఫ్యామిలీలో అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి.